దశాబ్దాలు గడిచిన నడిగడ్డ ప్రాంతానికి సాగునీటి గోడు తీరట్లేదు. ఓవైపు కృష్ణా, మరోవైపు తుంగభద్ర నదులు ఉన్నప్పటికీ గద్వాల జిల్లా రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. లోటు వర్షపాతంతో ఈ ఏడాది వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్లలో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలనుకున్న ప్రశ్నార్థకంగా మారింది. గుడ్డెందొడ్డి జలాశయం ప్రారంభమై ఏళ్లు గడిచినా సాగునీరందక అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని నెట్టెంపాడి ఎత్తిపోతల పథకంలో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ అంతర్భాగం 1.2 టీఎంసీల సామర్థ్యంతో 2014లో పూర్తయింది. రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించినా ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. జలాశయంలో నీరున్నా ప్రధాన కాలువలు అస్తవ్యస్తంగా ఉండడంతో ఆయకట్టు రైతులకు నీరందట్లేదు. 99, 100 ప్యాకేజీ కాలువ పనులు నత్తనడకన సాగుతుండటంతో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ కింద 99, 100 ప్యాకేజీలతో పాటు 160 ప్యాకేజీ కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. ఈ కాలువలు అందుబాటులోకి వస్తే అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని ఇటిక్యాల, ఐజా, వడ్డేపల్లి, మానవపాడు మండలాలు సస్యశ్యామలమయ్యే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి సాగునీరందించాలని రైతులు కోరుతున్నారు. 20 ఏళ్ల కిందట చేసిన పనుల వలన ఇప్పటికీ అంతా పూడికతో నిండిపోయింది. చెట్లు జమ్ము మలిసింది. అయితే నీళ్లు 100 ప్యాకేజీకి రావడం లేదు. 99 ప్యాకేజ్ వరకే వచ్చే అవకాశం ఉంది. ఈ పాలకుల నిర్లక్ష్యమో, ఇంజనీర్ల నిర్లక్ష్యమో, అసంపూర్తిగా ఎగుడు దిగుడుగా ఉన్నాయి కాలువలన్నీ. ప్రధానంగా లైనింగ్ చేయాలి. ఈ 99 ప్యాకేజ్ అంతా లైనింగ్ చేస్తే తప్ప అల్లంపూర్ నియోజకవర్గానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. రైతాంగం చాలా ఇబ్బంది పడి వేసినటువంటి ఏవైతే పత్తి, మొక్కజొన్న గాని, మిరప గాని, ఈ ఆర్దరి పంటలకు కూడా నీళ్లు రాక రైతు పెట్టుబడి పెట్టి వాళ్ళ గోస ఎవరికి చెప్పుకోవాలనో ఈ రోజు దిక్కులేని స్థితిలో ఉన్నారు. 99 ప్యాకేజీ, 100 ప్యాకేజీ అంతవి కూడా వాటర్ బారి రైతులకు సస్యశ్యామలంగా నీళ్ళేయచ్చు, రైతులని ఆదుకోవచ్చు. మ్యాక్సిమం 50% బోర్లు అడుగంటిపోయినాయి. అవి రీఛార్జ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తొందరలో ఎంత తొందరలో చేస్తే అంత తొందరలో రైతులకు మేలు జరుగుతుంది. జలాశయం కింద ఉన్న ప్రధాన కాలువల పనులు మందగించడంతో ఏళ్ల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గుడ్డెందొడ్డి రిజర్వాయర్ కాలువలను పరిశీలించారు. ఉన్నతాధికారులతో చర్చించి వీలైనంత త్వరలో సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. అల్లంపూర్ తాలూకా, గద్వాల తాలూకా 2 నదుల మధ్య ఉన్నా సరే ఈ జిల్లాకు నీరు కొరత ఏర్పడింది. కరువు ప్రాంతంగా ప్రకటించాలని కూడా సీఎం గారిని నేను కోరుతున్నాను. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ నుంచి 99, 100 ప్యాకేజ్, 106 ప్యాకేజ్, 99 ప్యాకేజ్ గద్వాల తాలూకు వస్తుంది, 100 ప్యాకేజ్ అలంపూర్ తాలూకు వస్తుంది. కనుక ఈ ప్యాకేజీని తొందరగా పెండింగ్ పనులు తొందరగా పూర్తి చేసి ఈ అల్లంపూర్ గద్వాల తాలూకు ప్రజలను రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాను. గుడ్డెందొడ్డి స్టేజ్ 1లో 99 ప్యాకేజ్ అనేది గద్వాల మరియు అలంపూర్ నియోజకవర్గాలకి 30,000 ఎకరాలకి ఈ 99 ప్యాకేజ్ ద్వారా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 99 ప్యాకేజ్ అనేది గతంలో మళ్ళా చాలా రోజులకి వెళ్ళి వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. గతంలో కొంత ల్యాండ్ ఎక్వేషన్, కాంట్రాక్టర్లకు సరైన సమయంలో ప్రభుత్వాల ద్వారా బిల్లు రాకపోవడం, ఆ కాంట్రాక్టర్ల మధ్యలో బంద్ చేయడం వల్ల ఆ నత్తనడకలో ఆ వర్కులు జరగడం వల్ల కొన్ని ప్రాంతాలకు కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. వచ్చే సంవత్సరం మటుకు 100% నీళ్లు ఇవ్వడానికి మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయితే గద్వాల జిల్లా వ్యాప్తంగా సాగునీరు అందనుంది. వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకత పెరిగి రైతులకు జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.